ఇంకా సేవ మానేయాలి. కుటుంబం పోషించబడడం చాలా ఇబ్బంది అవుద్ది. ఈ 14-18 గంటల నుంచోనే సువార్త చేస్తుంటారు. నిలబడి తిరుగుతూ ఉంటాను, నడుస్తూ ఉంటాను, ఎక్కడో చోట ఆగుతా. కొంతమంది సేవకులే అన్నారు, మాంసం తిన్నామని మెడలో వేసుకుంటామా, ఏంటిది పొద్దున మోచబిళ్ళ వేసుకున్నట్టుగా అని కొంతమంది కూడా అన్నారు. ఇంకా నన్ను కొట్టి ఈడ్ చేస్తూ ఉన్నాడు, ఇలాగ పట్టుకుని విసిరేస్తూ ఉన్నాడు. వాళ్ళకేదో జీవితకేది పడిపోవాలని, వాళ్ళకి కఠినమైన శిక్షించాలని రాలేదు. నేను పోలీస్ స్టేషన్లో పోలీసుల సమక్షంలో సువార్త చెప్పి 7-8 మంది ఒకేసారి మధ్యలో పెట్టి పంచి కొడుతుంటే ఎలా ఉంటుంది? నెత్తి మీద కొట్టి వెళ్ళిపోతూ ఉండవు, లేకపోతే తన్నేసి వెళ్ళిపోతూ ఉండవు. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. మరొక మంచి సాక్ష్యంతో మీ ముందుకు ఈ విధంగా రావడానికి దేవాతి దేవుడు చూపిన కృపను బట్టి దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాను. మనతో ఉన్నటువంటి సహోదరులు స్టాన్లీ సుధాకర్ గారు. మీరందరూ వీరిని సోషల్ మీడియాలో చూసే ఉంటారు. వారు చేస్తున్నటువంటి సువార్త, నిశ్శబ్ద సువార్త. మీకు కనిపిస్తున్న విధంగా ఆ బోర్డు మెడలో తగిలించుకొని రోజుకు 18 గంటలు వారు వీధి మధ్యలో నిలబడి అనేక మందికి ఆ విధంగా సువార్త ప్రకటిస్తూ ఉన్నారు. వారి పరిచర్య చాలా భిన్నమైనది. వారు ఈ విధమైన సువార్త చేయటానికి గల కారణం వారి రక్షణ సాక్ష్యాన్ని, ఈ పరిచర్యలో వారికి ఎదురైనటువంటి అవమానాలు, నిందలు, దెబ్బలు, అలాగే దేవుడు మహిమపడిన విధానం, ఇవన్నీ కూడా వారి ద్వారానే అడిగి మనం తెలుసుకున్నాం. మరి స్టాన్లీ సుధాకర్ గారు ప్రస్తుతం వారు హైదరాబాద్లో ఉంటున్నారండి. హైదరాబాద్ని కేంద్రంగా చేసుకొని మన భారతదేశంలో లెక్కలేని ప్రాంతాలు, ఇంచుమించు అన్ని రాష్ట్రాలు వారు తిరిగారు. రాష్ట్రంలో అనేకమైన ప్రాంతాల్లో మరి వారి యొక్క రక్షణ సాక్ష్యాన్ని, అలాగే వారి సేవ అనుభవాల్ని మనందరం ఈ సాక్ష్యం ద్వారా మనం విందాం. అయ్యా వందనాలు. బ్రదర్, చాలా సంతోషం అండి. మనం దాదాపు 2 years అనుకుంటాం మనం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మనకి సమయం అనుకూలించాలి, ఆ దేవుని ఏర్పాటు ఇప్పుడైంది. మరి దేవునికి స్తోత్రం. అయితే అయ్యా, మొదటగా మీ రక్షణ సాక్ష్యాన్ని చెప్పి ఈ విధమైన పరిచర్య మీరు ఎంచుకోవడానికి కారణం చెప్పండి. ఎందుకంటే ఇలాగా వేసుకొని ఎండనక వాననక ఆ నిశ్శబ్దమైన సువార్త, సైలెంట్ గాస్పెల్, ఇది ఎలాగ మీరు ప్రేరేపించబడ్డారు? ఎన్ని రాష్ట్రాల్లో చేశారు? మరి మీకు జరిగిన అవమానాలు, నిందలు, ఇలాంటివన్నీ మన ఆత్మీయులతో మీరు పంచుకోండి. తప్పకుండా. ప్రైజ్ ది లార్డ్ అందరికీ. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి కూడా ద ల్యాంప్ మినిస్ట్రీస్ ఛానల్ తరపున మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. సహోదరుడు చెప్పినట్టుగా నా పేరు స్టాన్లీ సుధాకర్, వెస్ట్ గోదావరి భీమవరం వాసిని. క్రైస్తవ కుటుంబంలో పుట్టి పెరిగాను. డాడీ మమ్మీ కూడా గెజిటెడ్ ఆఫీసర్స్గా చేసి రిటైర్ అయ్యి ప్రభునందు నిద్రించారు. డాడీ విక్టర్ ప్రభాకర్, మమ్మీ విజయకుమారి. వారికి కలిగిన 3 సంతానంలో నేను చివరివాడిని. నాకు అన్నయ్య విక్టర్ జైకర్, అలాగే అక్క గ్రేస్ ప్రమిళ ఉన్నారు. నేను చివరివాడిని. క్రైస్తవ కుటుంబంలో పుట్టి పెరిగా కనుక ప్రతిరోజు కూడా మా డాడీ మమ్మీ ఆఫీస్కి వెళ్ళి వచ్చాక మాకు ఫ్యామిలీ ప్రేయర్ ఉంటూ ఉండేది. అలా పాటలు పాడుతున్నప్పుడు నా చేతులు కుదిరి ఉండేవి కాదు, ఏదో ఒక వాయించాలి. అలా పాటలు పాడుతున్నప్పుడు గబగబా కిచెన్లోకి వెళ్ళి 2 ప్లాస్టిక్ డబ్బాలు తీసుకుని కాలు మధ్యలో పెట్టుకుని బ్యాంగోస్లా కొడతా ఉండేవాడిని. సో నాకు ఈ విధంగా సంగీతం మీద చాలా మక్కువ ఏర్పడింది. ఆ విధంగా దేవుని మహాకృపను బట్టి ఎక్కడికి వెళ్లకుండానే, ఏ సంగీత కళాశాలకు వెళ్లకుండానే ఒక 10-15 వాద్యాలు చూసి నేర్చుకునే కృప దేవుడు ఇచ్చాడు. సో ఆ విధంగా సంగీతంలో ఎదుగుతున్నాను. చిన్నప్పటి నుంచి కూడా అనేక చోట్ల సంగీత పరీక్షలు వాడబడుతూ వచ్చా. అయితే నా స్టడీస్ అయిన తర్వాత నేను ఇంటర్ అయ్యాక కంప్యూటర్స్ డిప్లొమా కూడా చేసా, పీజీ డిప్లొమా. ఆ పీజీ డిప్లొమా 90sలో చేయడం కారణంగా అప్పటికే కంప్యూటర్స్ కొత్తగా వస్తూ ఉన్నాయి. వెంటనే నాకు జాబ్ వచ్చింది. ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్లోను అలాగే స్కూల్స్లో కూడా కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్గా టీచ్ చేస్తున్నా. 94లో నేను వాయిద్యాలు బాగా వాయిస్తున్నానని నన్ను మన్నా చర్చ్ భీమవరం, అక్కడ శామ్యుయల్ ఫినీ గారు ఉండేవారు, పిఎల్ పరంజ్యోతి గారి కుమారుడు. ఆయన నన్ను ఆ మన్నా చర్చ్కి ఆహ్వానించి నాకు అక్కడ సంగీత టీంలో నాకు అవకాశాన్ని ఇచ్చారు. ఆ విధంగా ఆయన పిఎల్ పరంజ్యోతి గారు ప్రభునందు నిద్రించాక ఆయన అంతర్గతపాలెం వెళ్ళిపోతూ
కీబోర్డ్కి నన్ను ప్రమోట్ చేసి వెళ్ళిపోయారు. ఆ తర్వాత అమలాపూర్ నుంచి మోకా దేవదాస్ గారు వచ్చారు. మోకా దేవదాస్ గారికి వచ్చాక కూడా ఆయనతో పాటు చాలా గ్రామాల్లో ప్రతిరోజు బహిరంగ వీధి కూడుకులు ఉండే, బహిరంగ సువార్త ఉండే. నేను పగలంతా కంప్యూటర్ జాబ్ చేసుకుంటూ ఈవినింగ్స్ మన్నా మినిస్ట్రీస్తో పాటు అనేక గ్రామాల్లో స్వార్థ పరిచయలు, సంగీత పరిచయలు వాడబడుతున్నా. అయితే 96 ఆగస్టు 4 ఆదివారం ఆ రోజు మోకా దేవదాస్ గారు దైవజనుడు చెప్తున్న మాట ఏంటంటే, హెబ్రీలో ఉన్న మాట, ఇంత గొప్ప రక్షణ నువ్వు నిర్లక్ష్యం చేస్తే ఎలాగో తప్పించుకుంటావు అనే మాట నిజంగా ఆ రోజు సూటిగా నాతో మాట్లాడింది. క్రైస్తవ కుటుంబంలో పుట్టి పెరిగా, ఎన్నో వందల వర్తమానాలు వింటూ వచ్చా. కానీ ఆ రోజు ఆ వాక్యం నన్ను చాలా ఆలోచింపజేసింది. దీన్ని నేను నిర్లక్ష్యం చేస్తే ఒకవేళ ఈ రక్షణ పొందకుండా కనుక నేను చనిపోతే అగ్నిగుండం నాకుంది. కాబట్టి నేను ఇంకా నిర్లక్ష్యం చేయకూడదని ఆ వాక్యాన్ని బట్టి నేను చాలా ప్రేరేపించబడి ఆ రోజు నా జీవితాన్ని దేవుని సమర్పించుకున్నా. 1996 ఆగస్టు 4 నా స్పిరిచువల్ బర్త్డే. 96లో రక్షించబడ్డాక అదే మన చేతిలో కీబోర్డ్ ప్లే చేస్తూ సంగీత పరిచయాలు కొనసాగుతున్నా. డే టైం అంతా కంప్యూటర్ జాబ్ చేసుకుంటున్నా. 99లో నాకు మ్యారేజ్ అయింది. ఆ మ్యారేజ్ కూడా దైవజనులు మోకా దేవదాస్ గారు చేశారు. సో నా భార్య ఫ్లారెన్స్, తను బైబిల్ కాలేజ్ టీచర్గా ఉంటూ ఉండేది. వాళ్ళ తండ్రి గారు కూడా ఒక సంఘానికి కాపరిగా ఉన్నారు. మా మామయ్య గారికి ఏకైక కుమార్తె తను. 99లో వివాహం అయ్యాక ఎవరైనా ఇంకా కాస్త ఎక్కువగా సంపాదన ఉండే జాబ్ ఎత్తుకుంటారు. ఎందుకంటే భార్య వచ్చింది, ఇంకా కాస్త ఏదైనా బెటర్ లైఫ్ లీడ్ చేయడానికి. అలాంటిది దేవుడు నన్ను సేవకు పిలవడం మొదలు పెడతాను. నాకేమో చాలా భయం. ఎందుకంటే యాకోబు 3:1 ఒకటి ఉంటుంది కదా, కాబట్టి సహోదరులారా, బోధకులమైన మనము మరీ కఠినమైన తీర్పు పొందుదామని ఎరిగి త్వరపడి మీలో ఎవరు బోధకులు కాకుడే అనే మాట ఉంటుంది. నాకు ఇష్టమైన ఈ సంగీత పరిచయంలోనే కొనసాగుతాను ప్రభా అని దేవునితో నేను బేరమాడుతూ వచ్చాను. కానీ జాబ్ పట్ల విరక్తి కలిగిస్తానని చెప్పి జాబ్ పట్ల ఆయన విరక్తి కలిగించారు. నా సర్టిఫికెట్స్ అన్నీ అక్కడే వదిలిపెట్టి కొన్ని వేల రూపాయలు PF కూడా వదిలిపెట్టేసి రిజైన్ చేసి వచ్చాను. కానీ వెంటనే బైబిల్ కాలేజ్కి వెళ్ళి పాస్టర్ ట్రైనింగ్ అవ్వడానికి నాకు ధైర్యం సరిపోవట్లే. ఈ విధంగా 2005 వచ్చేసరికి అప్పటికే 2 కుమార్తెలు పుట్టారు నాకు. 3వ కుమార్తె 7వ నెల గర్భిణిగా ఉంటుండగా 2005లో దేవుడు చాలా సూటిగా మాట్లాడాడు ఒక ప్రవక్త ద్వారా. నా కుమారుడు, ఇప్పటికైనా నువ్వు నా సేవకు వస్తావా, రాకపోతే నిన్ను దెబ్బ కొట్టినా నా సేవ చేయించుకుంటానని చెప్పి చాలా కఠినంగా దేవుడు మాట్లాడాడు. నాకు అర్థమైపోతా ఉంది, అన్ని రకాల ద్వారాలు దేవుడు మూసుకుంటూ వచ్చాడు, ఒక బైబిల్ కాలేజీ ద్వారా మాత్రం నా ముందు ఉంది. ఇంకా తప్పదు, నేను సేవకి వెళ్ళాలి. ఆయన ఎప్పుడైతే దెబ్బ కొడతానన్నాడో నాకు చాలా భయం వేసి, సో నా అంతరంగాన్ని ఎరిగిన దేవుడు వెంటనే మాట్లాడుతూ ఉన్నారు. నా కుమారుడు, నువ్వు ఎందుకు బాధపడుతున్నావు, ఎందుకు దిగులు పడుతున్నావు, నీకు అత్యంత ఇష్టమైన వాద్య పరిచయతో పాటు వాక్య పరిచయలు కూడా నేను వాడుకోబోతున్నాను అని ఆయన మాట్లాడుతుంటే ఆ మాట ఎంతో చాలా ధైర్యం ఇచ్చింది. అప్పుడు నేను బైబిల్ కాలేజీకి వెళ్ళా. కాకినాడ పెంతెకోస్తు బైబిల్ కళాశాలలో 3 years బీటెక్ చేశా. 2008లో ట్రైనింగ్ అయిపోగానే నేను బయటకు వచ్చి మా మామయ్య గారు సంఘంలో అసిస్టెంట్గా ఉంటూ, ఆయన అపార్ట్మెంట్ సేవకుడు, అనుభవం ఉన్న సేవకుడు, ఆయన దగ్గర నేను అసిస్టెంట్గా ఉంటూ అక్కడ సండే స్కూల్ యూత్ పరిచయం నడిపిస్తున్నా. కొంతకాలానికి మేమే ఆంధ్రలో వెస్ట్ గోదావరిలో 2 గ్రామాల్లో నేను నా భార్య కలిపి ఇళ్ళ వద్ద ఆరాధన స్టార్ట్ చేసాం. 2008 నుంచి 2014 వరకు కూడా 6 సంవత్సరాలు నేను వెళ్ళి వాక్యం చెప్తుంటే ఏ ఒక్కరు బాప్తిసం పొందట్లే. ఈ విధంగా ఉంటుండగా 2014లో మే నెల చివరిలో నా అంతరంలో నేను ఒక్కనే తీసుకున్న నిర్ణయం ఏంటంటే, ఇంకా సేవ మానేయాలి, కుటుంబం పోషించబడడం చాలా ఇబ్బంది అవుద్ది, సేవలో కూడా ఏమాత్రం కూడా ముందుకు వెళ్ళలేకపోతున్నాను, సేవ మానేసి నేను మరలా కంప్యూటర్ జాబ్కి వెళ్ళిపోదాం అని అనుకుంటూ ఉండగా ఆ 2014 మే నెల చివరిలో ఒకరోజు మధ్యాహ్నం ప్రేరేపణ వస్తుంది టీవీ ఆన్ చేయమని. 12:30 ఆ టైంకి టీవీ ఆన్ చేశా. టీవీ ఆన్ చేయగానే ఇలాగే ఇంటర్వ్యూ కనిపిస్తూ ఉంది నాకు స్క్రీన్ మీద. 2 దైవజనులు ఉన్నారు, భార్య భర్తలు. ఆమె అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఆ సేవకుల్ని 2014లో, అయ్యా ఇప్పుడున్న సేవకులు అందరిలో మీరు చాలా యవ్వన సేవకులు, కానీ అద్భుతంగా మీరు దేవుని సేవలో సువార్త పనిలో చాలా అద్భుతంగా వాడుకుంటున్నారు, ఇంత అద్భుతమైన పరిచయం మీరు ఎలా చేస్తున్నారు అని అడిగితే ఆ సేవకురాలు అంటుంది, మీరు అన్నట్టుగా నిజమే, ఈ వయసులో మేము ఈ విధంగా వాడబడుతున్నాం అంటే దానికి ఒకే ఒక సీక్రెట్, అదేంటంటే 50 దినాల ఉపవాస ప్రార్థన. చూడదుగో నా సేవకుని ఎలా వాడుకుంటున్నాను చూసావు కదా, వారిలాగా నేను అనేక మందికి ఆశీర్వాదం కనుక నేను వాడుకోబోతున్నాను, వారిలాగా నువ్వు 50 దినాలు ఉపవాసం ఉంటే నా సన్నిధిలో కనిపెట్టు అని దేవుని స్వరం వినిపించా. వెంటనే గదిలోకి వెళ్ళా. లైఫ్లో ఫస్ట్ టైం 50 days ఎప్పుడు చేయలే. సో దేవుడు క్లారిటీ ఇచ్చాడు 2 విషయంలో. రాత్రంతా నా సొంతలో కనిపెట్టు అని. ఆ విధంగా అద్భుతంగా చాలా మైండ్ బ్లోయింగ్ ఎనర్జీ దేవుడు ఇచ్చాడు. ఆ రోజు ఆదివారం అని నాకు అర్థమైంది. అడుగుతున్నా, ప్రభు ఈరోజు వాక్యం ఏం చెప్పాలి అంటే John 15:14 అలాగ రెఫరెన్స్ దగ్గర మెరుస్తూ కనిపించింది. ఆ తర్వాత ఆ ఆత్మతో, పరిశుద్ధాత్మతో, అగ్నితో అభిషేకించబడ్డా.
ఆ రోజు వెళ్ళి అక్కడ రోజు వాక్యం చెప్తుంటే నా మీద ఉన్న అభిషేకం అక్కడున్న నలుగురి మీద కూడా దేవుడు పరిశుద్ధాత్మ అభిషేకం వారి మీద రావడం జరిగింది. వాళ్ళు అప్పటి వరకు బాప్తిసం కూడా పొందలే. సో ఆ విధంగా స్వస్థత వారని దయ్యాల వాళ్ళు కూడా అధికారాన్ని పరిశుద్ధాత్మ అభిషేకం ద్వారా దేవుడు నాకు ఇచ్చి వాడుకోవడం మొదలుపెట్టాడు. ఆగస్టు 3 అభిషేకించబడ్డ. సెప్టెంబర్కి బెంగళూరులో ఉన్న ఒక బిషప్ నన్ను పిలిచారు 3 రోజుల సభలకి. అక్కడ అద్భుతంగా వాడుకున్నాడు. అక్కడ కూడా 3 రోజుల్లో వాక్యం చెప్పముందు ప్రైజ్ వర్షిప్ చేస్తుండగానే అనేక మంది మీదకి దేవుని అభిషేకం రావడం, చిన్నపిల్లలు మొదలుకున్న వృద్ధాప్యం వరకు కూడా దేవుని ఆత్మలో దర్శనాలు చూడడం, సంవత్సరాల తరబడి ఉన్న వ్యాధులు హీల్ అవ్వడం. ఆ విధంగా సెప్టెంబర్ బెంగళూరులో, అక్టోబర్కి కొన్ని సభల్లో నేను చూడడానికి అని చెప్పి అక్టోబర్లో హైదరాబాద్కి రావడం, ఆ తర్వాత నవంబర్కి పంజాబ్, డిసెంబర్కి పాకిస్తాన్ బోర్డర్, అలాగా నెలల తేడాలో రోజుల తేడాలో రాష్ట్రాలు దాటించడం మొదలుపెట్టాడు. ఆ విధంగా మాట్లాడుతుండగా అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, నాకు అందుబాటులో నువ్వు హైదరాబాద్లో ఉండమని మాట్లాడాడు. ఒక్కడనే హైదరాబాద్ వచ్చా. ఫ్యామిలీ షిఫ్ట్ చేద్దామంటే మా మామగారికి ఏకైక కుమార్తె నా భార్య, ఆయన సేవకుడు వృద్ధాప్యలో ఉన్నారు. వాళ్ళకు కూడా ఏంటంటే నేను ఇలాగా స్వార్థగా వాడబడడం, రోడ్ల మీద తిరిగి స్వార్థ చేయడం ఒకంత వాళ్ళకి ఇష్టమైన పరిచర్యే. అయినప్పటికీ దేవుడిచ్చిన భారం, అనేక మంది లక్షల మంది బయట యేసు మాట వినడం వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కనుక వారి మధ్యలో చేయాలని దేవుడు పెట్టిన భారాన్ని బట్టి ఆయన ఇచ్చిన దర్శనం, ఆయన ఇచ్చిన అభిషేకం, నేను జవాబుదారుని దేవునికి. కనుక ఫ్యామిలీ షిఫ్ట్ చేద్దాం అనుకున్నా కుదరలేదు, ఇంకా వాళ్ళు అక్కడే ఉన్నారు. కనుక నేను ఒక్కడే మ్యారీడ్ బ్యాచిలర్ లాగా హైదరాబాద్లో ఉంటున్నాను 2014 నుంచి ఇప్పటి వరకు. హైదరాబాద్ వెళ్ళాక దేవుడు నాకు ఇచ్చిన ఈ మ్యూజిక్ తలాంతను బట్టి సేవకుల మీటింగ్లు వెళ్ళి అక్కడ వాడబడుతూ అలాగా చాలా మంచి మంచి అభిషేకం కలిగిన దైవ సేవకులతో పరిచయాలు ఏర్పడుతూ ఉన్నాయి. అలా కొనసాగుతున్నా. 2020 లాక్డౌన్కి ఒక 1 month ముందు మా మామయ్య గారు సిక్కారు. ఫోన్ చేసి ఇలాగా ఆయన పెద్ద ఆయన సిక్కారు కనుక అక్కడ చర్చ నడిపించి నాకు రావాలి నువ్వు తప్పను అంటే, అప్పుడు మళ్ళీ నేను హైదరాబాద్ నుంచి వెస్ట్ గోదావరి రావడం జరిగింది. అలా వచ్చి సంఘం నడిపిస్తా ఉన్నాం. నడిపిస్తుండగా లాక్డౌన్ పడింది. మనకు తెలుసు మార్చి 23, 2020 లాక్డౌన్లో మందిరాలన్నీ మూయబడ్డాయి. అటువంటి సమయంలో నేను సిటీలో చాలా విరివిగా అనేక చోట్ల వాడబడుతుండేవాడినేమో, ఒక గదిలో కూర్చుని ఉండడం చాలా నిరాశ వచ్చేసింది. ఒకరోజు మోకాల మీద పడి ఏడుస్తున్నా, ప్రభువా ఏంటి పరిస్థితి, అద్భుతంగా హైదరాబాద్ ప్రాంతాన్ని తీసుకెళ్ళి అనేక చోట్ల వాడుకుంటూ వచ్చావు కదా, ఈరోజు ఒంటరిగా రూమ్లో కూర్చోవాల్సిన పరిస్థితి అంటే, అప్పుడు ఆయన అంటున్నాడు మాట, నిన్ను నేను దేశాలు దాటించిపోతున్నాను అనమాట. హల్లెలూయా. సో మనకు తెలియదు రేపేంటో. ఇంకా క్వారంటైన్లో మాస్క్ పెట్టుకుని చాలా చెరసాల అనుభవం అనిపించాం మనం. కొన్ని దినాలకి దేవుడు నన్ను ఒక ఇంటికి వెళ్ళి ప్రేయర్ చేయమని ప్రేరేపిస్తున్నారు. ఆ రోజు ఈవినింగ్ 7:30 ఆ టైంకి నేను అలాగే వెళ్ళి డోర్ కొట్టా. వాళ్ళు డోర్ ఓపెన్ చేసి, అయ్యో బ్రదర్ మీరా ఈ టైంలో వచ్చారేంటంటే, సో ఇంటికి వెళ్తే నన్ను ఎందుకు పంపించాడో నాకు ఏమైనా అర్థమైందంటే, ఆ ఇంటి యజమానురాలకి చాలా సంవత్సరాలుగా 22 సంవత్సరాలుగా మోకాలు నొప్పులు, ఇంకా థైరాయిడ్, షుగర్, బీపీ, చాలా రకాల మల్టిపుల్ డిసీజెస్తో ఆమె బాధపడుతూ ఉంటారు. సో పరిశుద్ధాత్మను ప్రేరేపిస్తుండగా ప్రార్థన చేస్తూ ఉండగా 2 నిమిషాల్లో సంవత్సరాల తరబడి ఉన్న మోకాలు నొప్పి ఆ కట్టలను దేవుడు కాల్చిపడేసేది. దేవుని స్తోత్రం. 22 సంవత్సరాలుగా కుర్చీల మీద ఉన్న ఆమె మోకరించి చేతులే తరగంట ఏడుస్తూ ప్రార్థన చేస్తుంటే భర్త 3 కుమారులు ఆశ్చర్యపోతూ ఉన్నారు. అద్భుతమైన స్వస్థత దేవుడు ఇచ్చాడు. ఆ రోజు అలాగే కూర్చున్నాం, ప్రేయర్ అయిపోయాక కాఫీ ఇచ్చారు, తాగుతూ అప్పుడు నేను చెప్తున్నా, నేను హైదరాబాద్ వెళ్ళాలి, లాక్డౌన్లో ఉన్నాం, బస్సు ట్రైన్ చూస్తున్నాను కానీ నడవట్లే, రాష్ట్రాల మధ్యలో సరిహద్దులు మూసేశారు. టికెట్ 3800 ఉంది బస్సు టికెట్ లాక్డౌన్లో. చూసి ఇంతది ఎలాగా అనుకుంటా ఉన్నా. ఆ రోజు వాళ్ళ ల్యాప్టాప్ ఓపెన్ చేసి చూస్తే బస్సు ట్రైన్ నడవట్లేదు కానీ పక్కన ఇండిగో ఫ్లైట్ తిరుగుతుంది. వాళ్ళు చూసి, పాస్టర్ గారు ఇండిగో ఫ్లైట్ తిరుగుతుంది, టికెట్ 4000, మరి వెళ్తారంటే, అయ్యి బాబు 4000 అంత నాయకులు అంటే, వాళ్ళు అన్నారు టికెట్ డబ్బుల గురించి మీరేమో ఆలోచించవచ్చు, లక్షలు ఖర్చు పెట్టిన తగ్గని వ్యాధులను దేవుడు అద్భుతంగా ప్రార్థన చేస్తున్నాను, దేవుడు స్వస్థపరిచాడు మా మమ్మీని, కనుక టికెట్ మేము పెట్టుకుంటాం మీరు వెళ్తారంటే, టికెట్ మీరు పెట్టుకుంటే నేను వెళ్ళకపోవడం అంటే అర్జెంట్ బుక్ చేయను. సో నెక్స్ట్ డే వాళ్ళు బుక్ చేశారు. June 15th ఎప్పుడు వాళ్ళు ఫ్లైట్ టికెట్ బుక్ చేశారు రాజమండ్రి నుంచి హైదరాబాద్కి. 2020 1 hour జర్నీ రాజమండ్రి నుంచి హైదరాబాద్కి ఫ్లైట్. కానీ 2 గంటలు మాకు కరోనా టెస్టులు చేశారు, ఎందుకంటే రోజుకి 20,000 మంది చనిపోతూ ఉన్నారు. సో రాజమండ్రి విమానాశ్రయంలో కరోనా టెస్టులు అని చేశారు. ఫేస్ షీల్డ్ అని ప్లాస్టిక్ షీట్ చూస్తుంటారు కదా, అది నాకు ఇండిగో అని పేరుండి ఫేస్ షీల్డ్, అది ఫ్లైట్లో ఉన్న 40 seater ఫ్లైట్ అది, అందులో అందరికి ఇచ్చారు. అందరం పెట్టుకుని కూర్చున్నాం, ఫ్లైట్లో కూర్చుని అందరూ గ్రహాంతర వాసులాగా ఉన్న అందరూ ఫస్ట్ టైం కదా పెట్టుకోవడం, అది చూసి అందరం నవ్వుకుంటా ఉన్నాం. హైదరాబాద్ దిగిపోయాక చూస్తే ఆ ఫ్లైట్లో షీట్లో ఉన్న
ఫ్లైట్లో దిగిన మా దగ్గర మాత్రం ఫేస్ షీల్డ్ ఉంది. అందరూ తీస్తారు అలాగానే. నాకు తీయబుద్ది అవట్లే, ప్రొటెక్షన్ బాగుంది, సరే ఉంచేద్దామని అది అలాగే ఉంచేస్తూ హైదరాబాద్లో ఆ ఫేస్ షీల్డ్ పెట్టుకుని తిరగడం మొదలుపెట్టాను. తిరుగుతుంటే దాని మీద ఇండిగోనే ఉంది, ఫ్లైట్ బొమ్మ వేస్తుంది. జనం అంతా నన్ను వింతగా చూడడం మొదలుపెట్టారు. ఎందుకంటే బయట ఎక్కడ లేదు అలాంటిది, మాస్క్సే ఉన్నాయి. ఆ గెటప్ ఇది చూసి ఇది ఫారినర్ అనుకుంటా, చాలా సౌండ్ పార్టీ అనుకుంటా, రిచ్ అనుకుంటా, ఫ్లైట్లో దిగాడు, దాని మీద ఫ్లైట్ బొమ్మ ఉంది అని అందరూ ఎట్టి వెళ్తుంటే అలాగా నన్ను చూస్తూ ఉన్నారు. ఎంతైనా అందరు అటెన్షన్ మన మీద ఉంటే కాస్త మనకి ఇబ్బందిగా ఉంటుంది కదా. 10-15 రోజులు అయ్యాక అనిపించింది, అరే అనవసరంగా అందరంతా మనం చూస్తున్నారు, ఇదైతే బాగానే ఉంది కానీ తీసేద్దామంటే దీనివల్ల మంచి ఉపయోగకరంగా ఉంది. అయితే ఇండిగో అని ఉంది కదా, అందుకని అది ఫ్లైట్లో ఇచ్చినట్టుగా తెలుస్తుంది, విమానం బొమ్మ ఉంది. ఇండిగో ఫ్లైట్ బొమ్మ కవర్ చేసేస్తే ఇది మనకు ఉపయోగపడుతుంది, అందరూ కూడా మన వైపు చూడడం తగ్గిస్తారు, అది కవర్ చేసేద్దాం అని అనిపిస్తూ ఉంది. అప్పుడు దేవుడిచ్చిన అద్భుతమైన ఆలోచన ఏంటంటే యెషయా 35లో బూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందండి అనే మాట. అంటే నీ వైపు చూడకూడదు ప్రజలు, ఇండిగో వైపు కూడా చూడకూడదు, రక్షకుడైన దేవుని వైపు చూడాలన్న మాట గుర్తు చేశాడు. అబ్బా, ఆ మాట గుర్తు చేసిన వెంటనే లుక్ అట్ జీసస్ అనే మాట స్ట్రైక్ అయింది. వెంటనే అంత వచనాన్ని మనం చేయలేం కదా. ఇండిగో స్థానంలో ఆ పైలో లుక్ అట్ జీసస్ అనే మాట దేవుడు అప్పుడు ఇచ్చాడు. యేసు వైపు చూడండి, రక్షకుడు ఆయన ఒకడే, ఆయన వైపు చూడండి అన్న మాట నోరెప్పకుండా చదువుతున్న ప్రతి వాళ్ళకి చెప్పే గొప్ప అవకాశం. చాలా సంతోషం అనిపించింది. వెంటనే వెళ్ళిపోయి స్టిక్కరింగ్ చేసే వాళ్ళారా లుక్ అట్ జీసస్ అని చెప్పిస్తా ఉన్నా ఆ ఫేస్ షీల్డ్లో పైన. అయితే కింద చాలా ప్లేస్ ఉంది కదా, మరి దాన్ని ఏం చేస్తామని దేవుడు అడుగుతా ఉన్నాడు. ఇది కూడా చూస్తే అప్పుడు జీసస్ లవ్స్ యూ అనే మాట ఇచ్చాడు దేవుడు. ఫస్ట్ కళ్ళుకి గ్యాప్, చూడడానికి గ్యాప్ వదిలేసి ఆ కింద పార్ట్లో జీసస్ లవ్స్ యూ అని స్టిక్కరింగ్ చేసుకుని ఆ ఫేస్ షీల్డ్ పెట్టుకుని జనాలకి వెళ్ళిపోవడం మొదలుపెట్టా. సో కరోనా కోసం అది నాకు ప్రొటెక్షన్గా ఉంది. అదే సమయంలో ఆ ఫేస్ షీల్డ్ మీద ఉన్న స్టిక్కర్ వల్ల నిశ్శబ్దంగా సువార్త వెళ్తూ ఉంది. చూడండి, మందిరాలు భూమిపడిన వేళ, నోరిప్పకుండా మనమే మాస్కులు పెట్టుకున్న వేళ, సువార్త చెప్పడానికి అవకాశం లేని దినాల్లో అద్భుతమైన ఆలోచన దేవుడు ఇచ్చాడు. సో ఆ విధంగా ఆ ఫేస్ షీల్డ్ మీద జీసస్ లవ్స్ యూ అని, జీసస్ సేవ్స్ యూ అని, జీసస్ హీల్స్ యూ అని, అలాగే కొన్ని సంవత్సరాలు యేసు రక్తం ప్రతి పాపంలో మనం పవిత్ర చేస్తుందని, ఆ విధంగా ఒక్కొక్క వాక్యాన్ని స్టిక్కర్ పెట్టుకుని తిరుగుతూ ఉన్నా నిశ్శబ్దంగా. చదువుకున్న వాళ్ళంతా చూస్తూ ఉన్నారు. అయితే నేను గమనించింది ఏంటి, సిటీలో అన్ని రాష్ట్రాల ప్రజలు ఉంటారు అక్కడ జీవనోపాధి కొరకు. కనుక నేను తెలుగులో పెడితే ఓన్లీ తెలుగు తెలిసిన వాళ్ళే కనెక్ట్ అవుతున్నారు, మిగతా వాళ్ళంతా కొత్తగా చూస్తాం, వాళ్ళకేం అర్థం అవ్వట్లే. సో 1000 మంది రోజు సిటీ నిండా, హై ఫ్లోటింగ్ కదా, ఒక వాక్యం ఒక భాషలో పెడితే మిగతా భాషలు మాట్లాడే అందరూ మిస్ అయిపోతుంది. కనుక అందరికీ ఒక్క మాట యేసు గురించి చెప్తే చాలు, ఎందుకంటే 1000 మంది నన్ను దాటి వెళ్ళిపోతూ ఉన్నారు, వాళ్ళందరూ మిస్ అయిపోతున్నారు దేవుని సువార్తకి. కనుక అందరికీ అర్థమైన భాషల్లో పెడితే బాగుంటుందని ఆలోచించి ఒక 7 భాషలు సెలెక్ట్ చేసుకున్నా. ఆ భాషల్లో ఫస్ట్ జీఎస్ లవ్స్ యూ అని, రెండోది యేసు తుమ్సే ప్యార్ కర్ అని నేషనల్ లాంగ్వేజ్ హిందీ, మూడోది మదర్ టంగ్. ఈ 4 కన్నడ, మరాఠీ, తమిళం, మలయాళం, ఈ 4 అదర్ టంగ్. సో పైనుంచి 3 ఇంటర్నేషనల్ లాంగ్వేజ్, నేషనల్ లాంగ్వేజ్, మదర్ టంగ్ వరకు 3 భాషలో నేను మేనేజ్ చేయగలుగుతున్నా సువార్త. ఇది మరాఠీ, ఇది తమిళం, మలయాళం. సో యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు, జీసస్ లవ్స్ యూ అని 7 భాషల్లో పెట్టుకు తిరుగుతా ఉన్నా. ఇదైపోయాక 2025 నుంచి దేవుని ఆత్మ మరింతగా ప్రేరేపిస్తుంది ఏంటంటే జీసస్ కమింగ్ సూన్. యేసు త్వరలో రాబోతున్నాడు. ఎందుకంటే మన కళ్ళ ముందుకు వచ్చేసినాయి సూచనలు. సో ఎక్కడ చూసిన యుద్ధ వాతావరణం, కరువులు, భూకంపాలు, సునామీలు. గనక ఏదైతే యుగాంతానికి సూచనని యేసు చెప్పి వెళ్ళారో అవన్నీ మన కళ్ళ ముందుకు వచ్చిన రణాల్లో మనం ఉన్నాం. సో ఈ విధంగా నా మెడలోకి ఈ సువార్త బోర్డు రావడం జరిగింది. దేవుడి గురించిన సాక్ష్యం అది. ఆ షీల్డ్ నుంచి ఈ విధంగా వచ్చింది. ఓకే. రోజుకి ఎన్ని గంటలు చేస్తారండి అలాగా? హైదరాబాద్ పట్టణంలో లక్షల మంది అన్ని రాష్ట్రాల నుంచి పొద్దున 7 నుంచి వాళ్ళ ఏ మూలం చామూలకి వెళ్ళడానికి, పనులకి, స్కూల్స్కి, కాలేజెస్కి, ఆఫీసెస్కి వెళ్తూ ఉంటారు కదా. 7-7:30 దాటేసరికి బస్సులు క్యాచ్ చేయడానికి జనం వస్తూ ఉంటారు. అందుకని ఆ జనం ఉన్నప్పటి నుంచి నేను సువార్త మొదలుపెట్టి 7ంటికి బయటకు వస్తా. బయటకు వచ్చి జనం ఎక్కడున్నారో అక్కడే తిరుగుతూ ఉంటారు. రోజుకి మినిమం ఒక 1000 మందినా చదవాలని చెప్పి సిటీ అంతా తిరుగుతుంటా. ఒక 15 కిలోమీటర్స్ నడిచే ఆరోగ్యం దేవుడు నాకు ఇచ్చాడు. 15 కిలోమీటర్లు నడుస్తా రోజుకి. అలాగే 14 నుంచి 18 గంటల వరకు ప్రజల మధ్యలో జనం ఎక్కడుంటే అక్కడే తిరుగుతూ ఉంటా. వాళ్ళు చదవాలి, చదువు రాని ఎవరో అడగాలి, అప్పుడు వాళ్ళకి సువార్త చెప్తా ఉన్నా. ఈ 14-18 గంటల నుంచోనే సువార్త చేస్తుంటారండి? నిలబడి తిరుగుతూ ఉంటాను, నడుస్తూ ఉంటాను, ఎక్కడో చోట ఆగుతా, జనం ఎక్కడ ఉంటే అక్కడ ఆగుతాను,
అక్కడ ఎంతమంది ఉంటారో అంతమంది చదివే వరకు వాళ్ళ మధ్యలో ఉంటా. ఆ తర్వాత మళ్ళీ నడుచుకుంటూ వెళ్ళిపోతా. అంత బాగా అంత అయిపోయింది. ఇంకా కాలు ఏమైనా కాస్త లాగుతుందంటే అప్పుడు బస్సు ఎక్కి మళ్ళీ వెనక్కి రూమ్కి వచ్చేస్తాం. ఈ మధ్యలో భోజనం అండి? భోజనం ఇంకా బయటకు వెళ్ళానంటే భోజనం చేయను. ఎందుకంటే భోజనం చేస్తే మనకి కాస్త మళ్ళీ బాడీ రెస్ట్ తీసుకోవాలనిపిస్తుంది కనుక నాకు ఇష్టం కాఫీ ఇష్టం. కాఫీ తాగుతా, చిన్న బిస్కెట్ ఏదో తీసుకుంటా, నడుస్తూ ఉంటా. అలాగే ఇంకంతే. మార్నింగ్ ఏదో తిని బయటకు వచ్చేస్తారు. ఆ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి బయటకు వచ్చేస్తారు. మళ్ళీ ఈవినింగ్ ఇంటికి వెళ్ళి తింటారు. ఇంకా ఈవినింగ్ కూడా నైట్ కూడా ఏం తిన్నా. ఇంకా నేను బయట ఫీల్డ్లోకి వచ్చానంటే ఇంకా జస్ట్ టీ బిస్కెట్ టిఫిన్తోనే. ఓకే, మీకు చదువు రాదు, ఒక సేవకుడిగా తర్ఫీదు తీసుకోలేదు, అంటే పాస్టర్ ట్రైనింగ్ తీసుకోలేదు, లేదా సేవకుడిగా అనుభవం లేదు, దేవుని గురించి మరి వాక్యం చదివే అనుభవం లేదు అనుకుంటే ఇలా చేస్తే బాగానే ఉంటుంది. మీరు బైబిల్ ట్రైనింగ్ చేశారు, తర్వాత సేవకుడిగా కొన్నాళ్ళు కొనసాగారు, దేవుని పరిశుద్ధాత్మ అనుభవాలు పొందుకున్నారు. మరి మీ తోటి సేవకులు గౌరవప్రదంగా వెళ్ళారు, వారితో ప్రసంగాలు చేశారు, సభల్లో వాడబడ్డారు. తర్వాత ఈ విధంగా బోర్డు వేసుకొని ఒక ఖైదీలాగా అలాగా తిరుగుతూ ఉన్నప్పుడు ఏమన్నా అనిపిస్తుంది ఎప్పుడన్నా, అరే దేవుడు నన్ను ఎందుకు ఈ పిలుపులో పిలిచినట్టు, నేను కూడా అలాగా అంటే సేవకులను కొంతమంది చూసినప్పుడు ఉంటే బాగుండు కదా అని ఎప్పుడన్నా అనిపిస్తుంది? అయితే దేవుడు పరిశుద్ధాత్మతో అభిషేకం ఇచ్చినప్పటి నుంచి నాలో పెట్టిన స్వార్థ మంట ఇతరులు ఏమనుకుంటారని దాన్ని ఏమాత్రం పట్టుకోకుండా చేసేసింది. నన్ను ఎవరేమనుకుంటే నాకే దీని ద్వారా నిశ్శబ్దంగా నోరెప్పకుండా స్వాత జరుగుతుంది. కొన్ని వేల మందికి స్వాత వెళ్తుంది. కనుక ఆయన చెప్పి చేయమని ఆజ్ఞాపించిన ఆజ్ఞ అది. గ్రేట్ కమిషన్ అంటాం. మీరు సర్వ సృష్టికి వెళ్ళండి, సమస్త జనులను శిష్యులుగా చేయండి అన్నాడు. కనుక ఆ ఆజ్ఞ నెరవేర్చే గొప్ప భాగ్యం దేవుడు నాకు ఇచ్చాడు. ప్రతికూల పరిస్థితుల్లో మరి చెప్తున్నా, పరిస్థితులు మారిపోయాయి. అటువంటి పరిస్థితుల్లో కూడా రోజుకి 1000 మందిని చదివించే గొప్ప ఆయుధం దేవుడు నాకు ఇస్తే ఇంకెవరేమనుకుంటే నాకే. ఫస్ట్లో చాలామంది మీరు అనుకున్నట్టుగానే కొంతమంది అడిగినట్టు కూడా సందర్భాలు ఉన్నాయి, చాలా ఫన్నీగా ఉంటాయి. కొంతమంది సేవకులే అన్నారు, మాంసం తిన్నామని మెడలో వేసుకుంటామా అంటే నీకు ఒక్కడికే భక్తి ఉందా అని మాకు లేనట్ట అని కొంతమంది సేవకులే నన్ను చాలా మాట్లాడినారు. ఏంటిది పొద్దున మోచబిళ్ళ వేసుకున్నట్టుగా అని కొంతమంది కూడా అన్నారు. ఏదో అనుకున్నా దేవుని ప్రేరేపణ, దేవుడు నాలో పెట్టిన స్వార్థ మంట అవేమి కూడా నన్ను వెనక్కి లాగలేకపోయాయి. కనుక మనుషులు ఏమన్నా నవ్వి ఊరుకుంటాను అంతే. కానండి నిజమైన ఆత్మీయ అనుభవాలు కలిగిన వాళ్ళు అయితే కరెక్ట్గానే ఒక అంచనా వేసుకుంటారు. కాకపోతే కొంత ఆత్మీయత లోపించిన వాళ్ళు ఎలా ఉంటుందంటే, ఒక ఎక్కువ సమూహం ఉన్న సంఘాల పాస్టర్స్ని గౌరవించిన విధంగా మీలాంటి సేవకులు వాళ్ళు కొంచెం గౌరవించలేకపోవచ్చు. అది సహజంగా ఇప్పుడు జరుగుతూ ఉంది. నా తపన కూడా అదేనండి. ప్రతి క్రైస్తవులు గమనించవలసిన విషయం ఏంటంటే, దేవుడు ఒక పని చెప్పారు అంటే అదే గొప్ప పరిచర్య అతనికి. దాన్ని మనం ఇంకొక దానితో కంపేర్ చేయకూడదు. మన వాక్యం చెప్పిన రీతిగా చేతి పని చేయాలి, కాలు పని కన్ను పని కన్ను చేయాలి. ప్రతి అవయవం ఒకే పని చేస్తారంటే అవ్వదు కదా. సో ఇది గుర్తించట్లేదండి. మన క్రైస్తవుల్లో ముఖ్యంగా ఆత్మీయులు ఒక మార్పు రావాలి. ఎలా మార్పు రావాలంటే అందరినీ సమాన దృష్టితో చూడాలి. ఇప్పుడు ఒక కారులో దిగిన సేవకు అంటే నేను వాళ్ళకి వ్యతిరేకమని నేను అన్నండి. ఎప్పుడు వాళ్ళ పిలుపులో వాళ్ళు వెళ్తున్నారు, కానీ మన దృష్టిలోనే లోపం ఉంది. అవునవును. ఇప్పుడు ఒక కారులో ఒక సేవకుడు దిగాడు అనుకోండి, అతనికి లభించినంత ఆదరాభిమానాలు మీరు కనిపిస్తే లభించవు. అదే నా బాధ అండి. ఈ విధంగా మీరు సువార్త చేస్తున్నప్పుడు మన క్రైస్తవులు అంటే ఎలాగో మాట్లాడతారు, లేకపోతే లేదు. వ్యతిరేకులు అంటే క్రీస్తు ప్రేమ తెలియని వాళ్ళు వాళ్ళ వల్ల మీకు కలిగిన ఇబ్బందులు, ఆ అనుభవాలు కొన్ని చెప్పండి. ఇందులో మెరిట్స్ ఉన్నాయి, డిమెరిట్స్ ఉన్నాయి. తీపి అనుభవాలు ఉన్నాయి, దేవుని మహిమతో అద్భుతమైన క్షణాలు ఉన్నాయి, అదేవిధంగా గాయపడ్డ సందర్భాలు కూడా ఉన్నాయి, చెప్తా. సో 2020లో నేను ఎప్పుడైతే ఆ ఫ్లైట్లో వచ్చిన ఫేషియల్ తయారు చేసుకుని పెట్టాను, ఫస్ట్ పెట్టిందే లుక్ ఎట్ జీసస్ లవ్స్ యూ అని పెట్టాను 2020లో. అయితే ఒకరోజు నేను ఒక స్ట్రీట్లోకి వెళ్తుంటే ఆ స్ట్రీట్లో ఒక క్రీస్తు ప్రేమ ఎరగని కుటుంబం ఉన్నారు. వాళ్ళు నన్ను ఎంతో ఆటంకపరిచి ఇటువైపు ఎందుకు వస్తున్నావు, ఇక్కడ నీకు పనేంటి అని చెప్పి నా మీద పసుపు నీళ్ళు జల్లారు. పసుపు నీళ్ళు జల్లితే నేను ఇదయ్యి కోపంగా మాట్లాడుతున్నసరికి లోపల నా కొడుకుని పిలిచింది ఆమె. ఆ కొడుకు తలావు నేను తెత్తున జిమ్లో ట్రైనర్ అంట, నాకు తెలియదు. జిమ్ ట్రైనరు కండలు తిరుగున్నాడు, అని తెత్తున్నాడు. ఇంకా చూస్తే గొలియాతుకి దావిదిలో ఉంది. రాడమే కొట్టాడు. ఒక్కడ కొట్టేసరికి అంత దూరం వెళ్ళిపడ్డా. ఫోను తీసి ఫోన్ రికార్డ్ చేద్దాం అనుకున్నా, ఫోన్ తన్నాడు.
ఫోన్ వెళ్ళి పడింది, స్క్రీన్ పగిలిపోయింది, ఫోన్ పని అయిపోయింది. ఇంకా నన్ను కొట్టి ఈడ్ చేస్తూ ఉన్నాడు, ఇలాగ పట్టుకుని విసిరేస్తూ ఉన్నాడు. వెయిట్ లిఫ్టర్ కదా, నన్ను పట్టుకుని విసురుతుంటే నేను ఆ బ్యాలెన్స్ తట్టుకోలేక అలా వెళ్ళి రోడ్డు మీద పడి జారి ఎన్ని రాళ్ళు దిగిపోయినాయి. చెప్పులు ప్యాంట్ దిగిపోయి, ప్యాంట్ మోకాల్లో కూడా రాళ్ళు గుచ్చిపోయినాయి. తల మీద కొట్టబెట్టి తల అడ్డు పెట్టాను, ఇక్కడ ఈ గాయమైంది, ఈ హేలు కూడా వంకరైపోయింది. పిచ్చి ఒక అరగంట ఫుట్బాల్ ఆడిశాడు నన్ను. ఫస్ట్ అటాక్ నా మీద 2020 జూలైలో 70-80 మంది ఆ స్ట్రీట్లోంచి నన్ను కొడుతుంటే వచ్చి చూస్తున్నారు, కానీ ఒక్కడ కూడా ముందుకు వచ్చి నన్ను అడ్డుపడలే. కారణం వాడి పర్సనాలిటీ, వాడు నాకు ఇస్తున్న తీవ్రమైన హెచ్చరికలు, వార్నింగ్లు. అది అయిపోయాక ఫస్ట్ టైం చెప్తున్నా, ఇది తప్పు నాయనా, మత ప్రచారం తప్పు కాదు, నువ్వు చేసుకోవచ్చు, రాజ్యాంగం ఇచ్చిన హక్కు అని చెప్తుంటే వినిపించట్లే. లాభం లేదని పోలీస్ స్టేషన్కి వెళ్ళా. అక్కడికి వెళ్ళా, అప్పటికే షివర్ అయిపోతున్నా, నా మీద అటాక్ అయింది, ఇవన్నీ రక్తాలు కారుతున్నాయి. సో వెళ్ళా, నేను చెప్పిన కండిషన్లను కూడా వాళ్ళు ఎఫ్ఐఆర్ రాశారు. వాళ్ళు పోలీసులు కూడా పంపించి ఎంక్వైరీ చేస్తే వాడి మీద ఫుల్ నెగిటివ్గానే వాడి మీద వచ్చింది. నాకు అనుకూలంగా వాళ్ళంతా చెప్పారు. ఆ చెప్పిన పూర్వపదాలను బట్టి, వాళ్ళు మాట్లాడిన దూషించిన మాటలను బట్టి, నన్ను గాయపరిచిన దాన్ని బట్టి వాళ్ళ మీద అట్రాసిటీ కేసు ఫైల్ అయింది, SC/ST అట్రాసిటీ కేసు. సో ఆ కుటుంబం అంతటికి స్టేషన్ తీసుకొచ్చి ఆ CA చెప్తా ఉన్నాడు, అమ్మ మేము ఎంక్వైరీ చేసాం, చాలా తీవ్రమైన సెక్షన్ మీ మీద పడింది, జీవిత ఖైదు మీకు కుటుంబానికి పడబోతూ ఉంది, ఇంత తీవ్రంగా ఆయన గాయపరిచారు మీరు, ఆయన అసలు ఏం మాట్లాడలేదంటే అది జస్ట్ అది పెట్టుకున్నాడు, జీసస్ లవ్స్ యూ, యేసు నిన్ను ప్రేమిస్తున్నాడని చిన్న పెట్టుకుని తిరుగుతుంటే మీకేంటి ఇబ్బంది, ఆయన ఏమైనా మీ దేవి దేవతలను దూషించాడా, మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టాడా, ఏమీ లేదు కదా, అలాంటి ఆయన్ని మీరు ఎందుకు కొట్టారు అది అని చెప్పి ఆయన చీవట్లు వేసి, ఆయన క్షమిస్తే, ఆ పాస్టర్ గారు ఆయన క్షమిస్తే, ఆయన విత్డ్రా చేసుకుంటే ఈ కేసు, అప్పుడు మీరు ఇంటికి వెళ్ళి మీ ఇంట్లో భోజనం చేస్తారు. లేదంటే నేను క్షమించను, వాళ్ళకి అలాగే శిక్ష పడాలి అని ఆయన కనుక అంటే, అది బయట జీప్ రెడీగా ఉంది, మిమ్మల్ని ముగ్గురిని తీసుకెళ్ళి చలపల్లి జైల్లో వేస్తామని చెప్పి మీకు 10 నిమిషాలు టైం ఇస్తున్నా, ఇల్లు ఆలోచించుకుండానే వాళ్ళని బయటకు పంపించాక నా దగ్గర కూర్చుని, ఆయన పేరు CI నరసింహారావు అని ఉంది లేబుల్ మీద, హిందూ అని నాకు అర్థం అవుతా ఉంది. ఆయన వచ్చి కూర్చుని, పాస్టర్ గారు మిమ్మల్ని ఈ విధంగా రక్తాలతో గాయాలతో ఉండడం చూసి చాలా నాకు బాధగా ఉంది అని చెప్పి, మిమ్మల్ని ఒక మాట అడగచ్చా అన్నాడు. అడగండి CI గారు అంటే, లేదు, యేసుక్రీస్తు కూడా సిలువలో ఆయన గాయపరచబడి సిలువకు వేస్తున్న సమయంలో ఆయన కూడా ప్రార్థన చేస్తాడు కదా, తండ్రి వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించు అని నేను ప్రార్థన చేస్తాడు కదా, ఆ విధంగా ఏమైనా ఆ కుటుంబాన్ని మీరు క్షమించగలరా, ఎందుకంటే ఆమె విధవరాలు, భర్త లేడు, కొడుకు కుమార్తెను చూసుకుని బతుకుతూ ఉంది. ఈరోజు మీరు పెట్టే క్షమాభిక్షను బట్టి వాళ్ళ ఇంటికి వెళ్ళడమా, లేకపోతే జీవితకాలం వాళ్ళ ఖైదులో ఉండిపోవడమా, కనుక మీరేమైనా మీ యేసుక్రీస్తులాగా మీరు ఏమైనా క్షమించగలరంటే, అయ్యో తప్పకుండా క్షమిస్తారు, నేను ఇక్కడ దాకా వచ్చింది ఎందుకంటే వాళ్ళకేదో జీవితకైతే పడిపోవాలని, వాళ్ళకి కఠినమైన శిక్షించాలని రాలేదు. నేను మన రాజ్యాంగం ఇచ్చిన హక్కును బట్టి ఇలాగ అభ్యంతరపరచడం, కొట్టడం చాలా విరుద్ధం కదా, హక్కులకి భంగం కలిగించడం కదా, అది మీ ద్వారా చెప్పిస్తే వాళ్ళు వింటారని అందుకోసం వచ్చాను. రాజ్యాంగం అందరికీ సమాన హక్కులు ఇచ్చింది కనుక ఆ విషయం తెప్పించడానికి వచ్చాను. తప్పకుండా క్షమిస్తాను రమ్మనంటే, ఆ తల్లికి కళ్ళంటే నీళ్ళు వస్తా ఉన్నాయి, అర్థమైపోయింది, వారు ఇంకా ఎస్కేప్ అవడానికి లేదు. వెంటనే తల్లి ఆ కొడుకు కూతురుని బట్టి నా కాలు మీద పడబోయింది. వెంటనే కాలానికి తీసుకుని అమ్మమ్మ ఆగడా, మీరు పడాల్సింది నా కాలు మీద కాదు, ఒకే ఒక రక్షకుడు యేసుక్రీస్తు కాలు మీద పడండి. ఒకప్పుడు నేను కూడా పాపలో ఉన్నాను, నన్ను క్షమించాడు ఆయన పాపల రక్షకుడు అని 7-8 మంది పోలీసులు స్టాఫ్ ఉంటుండగా, SI CA ఉంటుండగా, ఆ కుటుంబానికి ఒక అరగంట సువార్త చెప్పి, పోలీస్ స్టేషన్లో పోలీసుల సమక్షంలో సువార్త చెప్పి, నిన్ను క్షమించాను, నువ్వు నమ్మట్లేదు కదా, నిన్ను క్షమించాను, నన్ను రక్తాలు కారేట కొట్టి ఈడ్ చేసినా నేను క్షమిస్తున్నా బ్రదర్ హరి అని నా బ్యాగులో ఉన్న స్వీట్ ఒకటి ఇచ్చా. అప్పుడే దిల్ పసంద్ వేడితోటి పార్సల్ చేసుకున్న స్లైసెస్ ఉన్నాయి నా దగ్గర, కొట్టిన హరి గారు ఇచ్చా, తీసుకో, నేను క్షమించాను అన్నాను గుర్తుగా. ఇంటి దగ్గర మీ చెల్లి ఉంది కదా, తను కూడా ఏవో మాట్లాడింది, తను కూడా క్షమిస్తున్నా, తనకు కూడా ఉండని చెప్పి ఆ గల్లీ లీడర్, బస్తీ లీడర్ వచ్చాడు, అతనికి లీడర్ ఇచ్చి, BJP లీడర్ అతను వచ్చాడు, ఆయనకి స్వీట్స్ ఇచ్చి క్షమించా. ఎప్పుడు క్రైస్తవ మీద నిర్ద్వేషం పెంచుకోవద్దు అని చెప్పి నేను వదిలిపెట్టేస్తాను. నా తర్వాత CA అందుకున్నారు. అదేరా క్రైస్తవులు అంటే, చూడు ఇంత గాయపరిచినా నిన్ను జీవితకాల ఖైదులో పెట్టడానికి అవకాశం ఉన్నా ఆయన ప్రేమించి క్షమించి వదిలిపెడతాడు. క్రిస్టియానిటీ అయితే అది, వారు ఎవరిని గాయపరచరు, ప్రేమతో పాటలు పాడతారు, ప్రేమతో వేసే మాటలు చెప్తారు. అలాంటి ఆయన్ని కొట్టడానికి ఎలా చేతులు వచ్చారు, ఆయనకు బాడీ పెరిగింది కానీ బుర్ర పెరగలేదని వాళ్ళు క్లాస్ పీకేశారు. సో దేవుని కుటుంబం బట్టి ఆ రోజు వాళ్ళకి స్వార్థ చెప్పేసి వదిలిపెట్టాం. అది ఫస్ట్ అటాక్. అది వెళ్ళిపోయాక బయటకు వచ్చాక బస్తీ లీడర్ అంటాడు, పాస్టర్ గారు నిజంగా మీరు ఇలాంటి నిర్ణయం తీసుకుని వాళ్ళకి క్షమాభిక్ష కలిగిస్తుంటే నాకు అర్థమైంది, మీరు ఎక్కడుంటారో చెప్పండి, నేను వస్తాను ఆదివారం
నేను ఒక ఆదివారం ఒక చర్చిలో ఉన్నాను రా బాబు, నేను సిటీలో ఎవరు ఎక్కడ పిలిస్తే అక్కడికి వెళ్ళిపోతాను వాక్యం చెప్పడానికి, సాక్ష్యం చెప్పడానికి. మీకు అంత ఇంట్రెస్ట్ కలిగింది కదా, మీకు దగ్గరలో ఏ చర్చికి వెళ్ళానండి, ఏ చర్చిలో అయినా అదే బైబుల్ అదే మాటలు చెప్తారు. తప్పకుండా మీరు ఏదైనా చర్చికి వెళ్ళండి బ్రదర్, నేనైతే ఒక చోట ఉన్నాను మీరు అని ఆయనకి కూడా పంపించేసి. సో 2020లో అది. 2021లో డిసెంబర్ 15వ తారీఖుని మణికొండ అనే ఏరియాలో నన్ను ఒక సేవకుడు లంచ్కి ఇన్వైట్ చేసి అక్కడికి వెళ్ళి భోజనం చేసి మణికొండ బస్ స్టాప్కి వచ్చేసా. బస్ స్టాప్కి వచ్చి బస్ కోసం వెయిట్ చేస్తూ ఉండగా అక్కడ దగ్గరే స్వాములు ఉన్నారు దీక్షలో టెంట్ వేసుకుని. అప్పటికి నా మీద ఉన్న వాక్యం ఏంటంటే, యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని పవిత్ర చేస్తుందని తెలుగులో కంప్లీట్ వాక్యం ఉంది, మొదటి యోహాను 1:9. ఆ గుస్సామాన్ అతను వచ్చాడు, దూరంగా వచ్చి చూసి యేసు రక్తం ప్రతి పాపంలో మనం పవిత్ర చేస్తుంది చదివి ఆయనకి అర్థమైపోయింది ఇదేదో క్రైస్తవుడు అని. వెంటనే వెళ్ళిపోయి మిగతా 6 తీసుకొచ్చాడు. వాళ్ళు రావడమే ఎవడరా నేను ఇక్కడ పిలిచింది, అసలు నన్ను దాడి చేయడం మొదలు పెడుతుంది. వాళ్ళు వస్తుంటే నాకు అర్థమైంది. వెంటనే నేను కెమెరా తీసి వీడియో టపటప 7-8 సెకండ్లు వాళ్ళందరినీ కవర్ చేశాను. కెమెరా ఫోటో నేను చేసిన వీడియో డిలీట్ చేసి ఫోన్ కూడా కింద పాల్గొట్టేశారు, బ్లూటూత్ పడిపోయింది. నన్ను తీసుకున్న లంచ్ ఇన్వైట్ చేసిన ఆ పాస్ కెమెరా ఇస్తే ఆయన మీద దాడి చేసి నా ఫోన్ లాగేసుకుని పాల్గొట్టారు. ఇంకా 7 పట్టి మధ్యలో కొడుతున్నారండి. అద్భుతం ఏంటంటే 7 మంది ఒకేసారి మధ్యలో పెట్టి పంచి కొడుతుంటే ఎలా ఉంటుంది, ఒక్క పంచి నా దేహానికి తగలలే. ఫోన్ పగలగొట్టారు కదా, అప్పుడు కూడా రెండోసారి నేను పిఎస్కి వెళ్ళా, దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళా. అక్కడ నా పోలీసులు చూసి వాళ్ళ ఎవిడెన్స్ కోసం వాళ్ళ ఫోటో తీసుకున్నారు, ఎఫ్ఐఆర్ చేసాం. వాళ్ళు కూడా నా మీద అన్యాయంగా పెట్టారు. నేనేదో వాళ్ళని మతపరంగా దూషిస్తానని కొట్టినట్టుగా వాళ్ళ అబద్ధ ప్రకారం నా మీద సెక్షన్ పెట్టారు. నేను ఒకటే చెప్పా పోలీసులకి, ఇదిగోండి ఈ విధంగా దాడి చేశారు, నేను బస్ కోసం వెయిట్ చేస్తుంటే నన్ను దాడి చేశారు, మీకు న్యాయం కావాలంటే నా ఫోన్లో వీడియో ఉంది, దాన్ని ఆధారం డిలీట్ చేశారు. పైకి చూస్తే పైన 4 సీసీ కెమెరాలు ఉన్నాయి, దేవుడిచ్చిన ఆలోచన. చుట్టుపక్కల షాప్స్ ఉన్నాయి, అన్నింటిలో సీసీ కెమెరా ఉంది. మీకు వాస్తవాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయి ఉన్నాయి. అవి చూసి దాని ప్రకారం నాదేదని తప్పు ఉంటే మీరే శిక్ష వేసినా నేను రెడీ. వాళ్ళు చెక్ చేస్తే కంప్లీట్గా వాళ్ళ దాడి తెలిసిపోయింది. వాళ్ళు 3 సెక్షన్లు పడ్డాయి. దేవుని కృపను బట్టి కమిషనర్ ఆఫ్ పోలీస్ స్టీఫెన్ రవీంద్ర వాళ్ళ దగ్గరికి వెళ్ళా. అక్కడి నుంచి వాళ్ళు ఫోన్ చేయగానే అప్పుడు నాకు ఎఫ్ఐఆర్ కాపీ ఇచ్చి ఫర్దర్ కేసు వచ్చారు. కనుక కాంప్రమైజ్కి వాళ్ళు వచ్చారు. ఆ లోక్ అదాలత్లో జడ్జి దగ్గరికి వచ్చి నాకు $5,000 పెనాల్టీ కట్టి, నష్టపరిహారం కట్టి, ఫోన్ పాల్గొట్టారు కదా, నేను గాయపరిచారు కదా, పెనాల్టీ కట్టి జడ్జి ముందు వాళ్ళు లంపలు వేసుకుని, అయ్యా తప్పు అయిపోయింది ఏదో ఉద్రేకం. జడ్జి అంటాడు, దీక్షలో ఉన్నారు కదా స్వామి మీరు, దీక్షలో ఉండి ఇదేంటి కోపరాగ తాగాలి ఏంటి అసలు అదంటే, అయ్యా తప్పు అయిపోయిందని క్షమించి వాళ్ళు క్షమాపణ అడిగి ఆ విధంగా అలా వెళ్ళిపోయారు. దెబ్బతిన్న ప్రతిసారి ప్రమోషన్, మీకు అది కూడా చెప్తా. ఫస్ట్ టైం నన్ను కొట్టాడు కదా గల్లీలో, ఆ కుటుంబం స్ట్రీట్లోకి రావద్దని కొట్టారు కదా, దానికి ప్రమోషన్గా దేవుడు ఏం చేశాడు తెలుసా, రక్షణ టీవీ ఛానల్లో 1 hour లైవ్లో దేవునితో మొట్టమొదటి గడి అనే లైవ్ ప్రోగ్రామ్ అది. ఓకే, లక్షల మంది అనేక దేశాల్లో చూసే ప్రోగ్రామ్ అది. అందులో 4 సార్లు వాక్యం చెప్పడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. చూడండి, ఒక స్ట్రీట్లోకి నన్ను అభ్యంతర పరిస్తే లక్షల మందిలోకి దేవుడు తీసుకొచ్చాడు. అది మొదటి ప్రమోషన్. 7-8 మంది అయ్యప్పలు కొడితే దానికి ప్రమోషన్ ఏంటంటే, ఆ దాడి జరిగిన 2 నెలలకి 9 రాష్ట్రాలు ఒక దేశంలోకి తీసుకెళ్ళిపోయాడు. 3 నెలలు హైదరాబాద్ నుంచి బయలుదేరి పక్క రాష్ట్రాలు స్వాత చేసుకుంటూ నేపాల్లోకి వెళ్ళిపోయాం. 3 రాష్ట్రాలు 9 రాష్ట్రాలు ఒక దేశంలోకి దేవుడు తీసుకెళ్ళిపోయాడు. 8 మంది కొడితే ప్రమోషన్. సో నాకు అనిపిస్తూ ఉంటుంది, ఇప్పుడు ఎంతమంది కొట్టినా దాని ప్రమోషన్గా దేవుడు ఎక్కడెక్కడికో తీసుకెళ్ళిపోతాడు నాకన్నా ధైర్యం. తర్వాత దాడులు ఇవన్నీ ఓకే, ఈ విధంగా సువార్త ప్రకటించుకుంటున్న విధాల్లో ఎవరైనా ఆదరించబడటం కానీ, ఎవరైనా రక్షించబడటం కానీ, లేదా ఎవరన్నా అర్థం కాని అయోమయ స్థితిలో వారి జీవిత గమ్యాలు ఉన్నప్పుడు వారికి ఒక మార్గం తెలియటం కానీ ఇలాగ జరిగిందా? ఎస్, అద్భుతమైన మిస్టేక్స్ ఇవి, దాడులు ఇవి, అటాక్స్ ఇవి. ఈ పరిచయం ద్వారా పెట్టుకు తిరిగితే అయిపోద్దండి సేవ అని అనుకుంటున్న వాళ్ళకి నేను చెప్పగలను. నా దగ్గర ఉన్న సాక్ష్యాలు, ఎటువంటి సాక్ష్యాలు అంటే, ఈ బోర్డు పెట్టుకుని నేను బస్ స్టాప్లో నిలబడినప్పుడు ఒక అదర్ స్టేట్ గర్ల్ చదువుకుంటా ఉంది. తను మరాఠీ ఫ్యామిలీ, మహారాష్ట్ర ఫ్యామిలీలో తను ఉంటా ఉంది. తనకి ఎప్పటి నుంచో క్రిస్టియానిటీ మీద ఒక ప్రేమ. తను చూసి అంకుల్ అని చెప్పి పలకరిస్తే, మాట్లాడితే, అంకుల్ నాకు జీసస్ అంటే చాలా ఇష్టం, కాకపోతే నా కుటుంబంలో అంతా అన్యులే అని తను ఇంట్రెస్ట్ చెప్తే, అప్పుడు నేను లోకల్గా ఉన్న ఒక స్త్రీల ప్రార్థన గుంపుకి ఆవిడని కనెక్ట్ చేసి, నేను కూడా వాట్సాప్లో అనేక వాక్యాలు పంపించి తన కొరకు ప్రార్థన చేసి, సో ఆ విధంగా ఆ స్త్రీల పరిచయంలో ఆవిడని కనెక్ట్ చేసి ప్రేయర్ టవర్స్తో ఆవిడని కలిపి మాట్లాడుతుండగా ఒక 4-5 నెలల్లో
నా చేతులతో నేనే బాప్తిసం ఇవ్వడానికి దేవుడు కృప చూపించాడు. దేవుని స్తోత్రం. ఎవరిని ఊహిస్తారా? అవును. ఈరోజు ఎంతగా బలపడిందంటే బాప్తిసం పొందింది, పరిశుద్ధాత్మ నింపబడింది, 7-8 భాషల్లో బైబిల్ చదువుతుంది తను. 7-8 భాషల్లో, ఇంగ్లీషు, హిందీ, ఉర్దూ, కన్నడ, మలయాళం, గ్రీక్, అరబిక్. సో ఆ విధంగా రక్షణలోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఓ రోజు ఇలాగే నేను పెట్టుకుని వెళ్ళిపోతా ఉన్నా. ఎల్బీ నగర్ ఏరియాలో ఒక వ్యక్తి సైకిల్ మీద వెళ్ళిపోతా ఉన్నాడు. ఈవినింగ్ 5:36 అవుతా ఉంది. నేను వెళ్తూ ఉంటే ఒక వ్యక్తి ఎదురొచ్చాడు. చూసి జీఎస్ లవ్స్ యూ అనే మాట చూసి టప్పని సైకిల్ దిగాడు. దిగి ఆగి, అయ్యా మీరు పాస్టర్ గారా అని అడిగాడు. అవును ఏంట, ఒక్కసారి నా కోసం ప్రార్థన చేయాలని పక్కకు వచ్చాడు. ఆ రోడ్డు మార్గంలోకి వెళ్ళి చెప్తే చాలా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాడు ఆ వ్యక్తి. ఆ రోజు కండిషన్ ఏంటంటే ఆఫీస్ నుంచి డ్యూటీ చేసి వస్తూ అతడు చనిపోవడానికి పాయిజన్ తీసుకొని ఆ రాత్రి చనిపోవడానికి సిద్ధపడిపోయాడు, ఆత్మహత్య చేసుకోబోతున్నాడు. అటువంటి కండిషన్ ఆలోచించుకుంటూ వెళ్తుండగా యేసు నిన్ను ప్రేమిస్తున్నాడని మాట చదివాడు. తప్పని దిగి తన కండిషన్ చెప్తే ఆ రోడ్డు పక్కనే ప్రార్థన చేస్తుండగా దెయ్యం కేకలేసి పరిగెత్తింది బయటికి. ఏదైతే చావుకి, ఆ రాత్రి చావుకి ప్రేరేపిస్తున్న దురాత్మ ఆమె నుంచి, ఆ యవనస్తుల్లోంచి దెయ్యం వదిలిపెట్టి వెళ్ళిపోయింది. అలా కూర్చుని పోయాడు. లేచాక అబ్బా దురాత్మ బంధకం నుంచి విడుదల బయటకు వచ్చాడేమో చాలా తేలిగ్గా కౌగిలించుకున్నాడు. వదిలిపెట్టలే, అయ్యా నిజంగా నాకు బతకాలనిపిస్తుంది ఇప్పుడు మీరు చెప్తున్న మాటలను బట్టి, తప్పకుండా నేను చాలా ధైర్యం పొందాడు. విడిచిపెట్టద్దు, నువ్వు దగ్గరలో ఉన్న సంఘానికి వెళ్ళు, ఒంటరిగా ఉండద్దు, దేవుని సందులో ఉండు, బైబిల్ చదువుతూ ఉండు అని సంఘానికి వెళ్ళమని చెప్పా. చాలా ప్రేమతో పాపం నాకు మళ్ళీ ఒక ఛాయ్ దాబిచ్చి పంపించాడు. సో ఆ విధంగా చనిపోతున్న వ్యక్తులు ఈ రోజుకి సజీవంగా ఉన్నారు. కేవలం ఒక మాట చదివి, ఆ భాషలో ఒక మాట చదివి దగ్గరకు వచ్చి ప్రేయర్ చేయగా దేవుడు అద్భుత కార్యం చేస్తాం. మరొక చోట అదర్ స్టేట్ వ్యక్తి మంచి టై కట్టుకున్నాడు, సూట్ కేసు పట్టుకుని వెళ్ళిపోతున్నాడు ఎటో. నేను బస్ స్టాప్లో ఉన్నా. అని వెళ్ళిపోతూ యేసు తుమ్సే ప్యార్ కర్ యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు అనే మాట హిందీలో చదివాడు. చదివి ఆ సూట్ కేసు అక్కడ వదిలేసాడు. అలాగా వదిలేసి అని ఒక్కసారే ఊపిరి పీల్చుకుని గట్టిగా హక్ చేసుకున్నాను. నన్ను హక్ చేసుకుని ఆ ఒక్క మాట ద్వారా ఆదరణ పొందినట్టు అనిపించింది. గట్టిగా హక్ చేసుకుని సెకండ్ ఇచ్చి చాలా తేలిగ్గా బస్సు ఎక్కిపోయాడు. అతను ఏ కండిషన్లో ఉన్నాడో తెలియదు, కానీ యేసు నిన్ను ప్రేమిస్తున్నాడని ఒక్క మాట చదివి ఆ వ్యక్తి టెన్షన్ ఫ్రీ అయిపోయాడు. సో ఇలాంటివి చూస్తున్నప్పుడు నోరెప్పకుండా ఒక్క మాట ద్వారా చనిపోవడానికి సిద్ధమైపోతున్న వాళ్ళు, లేకపోతే కక్కవకం అయిపోయిన కుటుంబస్తులు, ఆ వ్యక్తులు ఎంతో ఆదరించబడడం, దేవుని సన్నిధిని అనుభవించడం, దేవునిలో బలపడడం నేను చూస్తున్నప్పుడు ఎంత సంతోషం అంటే ఎంతో ఆనందం. ఇలాంటి కార్యాలు ఎన్నెన్నో. అయితే బ్రదర్, ఇప్పుడు ఒక సంఘం అనుకోండి, ఒక సంఘం అంటే ఖచ్చితంగా సేవకుడు పోషించబడాలి కాబట్టి ఖచ్చితంగా కానుకలు అనేవి సంఘం ఇస్తూ ఉంటుంది. అది దేవుని కృపే, మన దాన్ని మనుషులకి ఏమీ ఆపాదించకూడదు. మీరు బయటికి వెళ్ళారంటే ప్రతిరోజు ప్రతి గంట ఒక కొత్త మొహాలే. మిమ్మల్ని చూసి మీ దైవ సేవకుడు అని చెప్పి దేవునికి మన కానుక ఇద్దామని చెప్పి మీకేం చేతులు పెట్టరు, ఏం కానుక ఇవ్వరు. ఈ ఆర్థికమైన విషయాలు ఎలాగా మీకు సమకూర్చబడుతున్నాయండి? చాలా మంది సేవకులు కూడా ఆశ్చర్యపోతున్న విధానమే అది. సో సేవకునికైతే ఆదివారం దాటితే కాస్త వాళ్ళ చేతికి ఏ వస్తాయి. నాకు సంఘం లేదు, తెల్లారితే రోడ్డు మీద తిరుగుతుంటా, పైగా కానుక సంఘం తల వంచండి దెబ్బలు పడుతుంటాయి, దోషాలు ఎదుర్కొంటా ఉంటా. కనుక వినండి, పిలిచిన దేవుడు ఎంత నమ్మదగిన వాడో, ఎంతగా పట్టించుకుంటాడో. కొన్ని వందల అనుభవాలు నాకు అందుబాటులో ఉండమని మాట్లాడాడు. హైదరాబాద్లో రమ్మని, దర్శనాన్ని బట్టి కుటుంబాన్ని విడిచిపెట్టి, వసతులను విడిచిపెట్టి ఒక్కడిని వెళ్ళి అక్కడ ఉంటున్నందుకు దేవుడు ఎంతగా పట్టించుకుంటున్నాడంటే, మీకు చూపించా ఇండియాలో ఎన్ని రాష్ట్రాలు తిరిగాను, ఆ మ్యాప్. ఏ ప్రాంతానికి వెళ్ళా నా సొంత ఖర్చులు పెట్టుకుని వెళ్ళా. ఎలాగొచ్చినాయి అంటే ఆ టైంకి దేవుడు ఎవరెవరిని ప్రేరేపించడం. ఇలాగ వెళ్తుంటాం కదా, ఎడవైపు నడుస్తాం. యాక్చువల్గా ఎడవైపు నడుస్తుంటే కొంతమంది స్టార్టింగ్లో 2020లో నేను ఈ నిషాబ్ స్టార్టింగ్ చేసినప్పుడు ఆపోజిట్లో చూసి కొంతమంది లెఫ్ట్ సైడ్ వెళ్తున్నప్పుడు వెనక నుంచి వచ్చి బండి మీద కొట్టి వెళ్ళిపోతూ ఉండేవారు స్పీడ్గా, నెత్తి మీద కొట్టి వెళ్ళిపోతూ ఉండేవారు, లేకపోతే తండ్రి వెళ్ళిపోతూ ఉండేవారు. అలాగే 2-3 సార్లు అయితే ఇంటికి వెళ్ళి మోకరించి ఏడ్చా, ప్రభా ఇది నువ్వు ఇచ్చిన ఆలోచన కదా ప్రభా, నిశ్శబ్ద సువార్త. ఇలా కూడా అంటే కుడివైపు నడు అన్నాడు దేవుడు, సింపుల్గా కుడివైపు నడు. ఎంత అద్భుతం అంటే ఎడవైపు నడుస్తున్నప్పుడు ఇటువైపు ఫేస్ చేస్తుంటాను కదా, కుడివైపు వెళ్తున్నాడు, అడపదడప ఒకళ్ళ 2-3 ఇలా క్రాస్ లుక్ చేసేవారు నన్ను. ఎప్పుడైతే ఆయన ఇచ్చిన మాటను బట్టి కుడివైపు నడవడం మొదలెడుతున్నాం, వేల మంది వెళ్తుంటే వాళ్ళకి ఎదురు వెళ్తుంటాం. కన్నుండి చదువు వచ్చిన ప్రతిభోడు చదివి వెళ్తుంటాం. బా కీడు చట్న మేలంటే అది. సో అలాగా వెళ్తున్న సమయంలో మన క్రైస్తవ సహోదరులు ఎదురయ్యి, అరే అద్భుతంగా ఉందా పరిచయం, సహోదరుడు బల చేస్తున్నాడే అని దిగిపోయి
గమ్ని హక్ చేసుకుని వండర్ఫుల్ మినిస్టర్ బ్రదర్ అని చెప్పి ఏదో ఆఫరింగ్ పెట్టి వెళ్ళిపోతున్న వాళ్ళు చాలామంది ఉంటారు. ఒకేసారి ఏమవుతుందంటే నాకేదైనా అదర్ స్టేట్స్ లాంగ్ డిస్టెన్స్ ఏదైనా నాకు జర్నీ ఉంది స్వార్థకి అని అనిపిస్తే దేవుడు నాకు ఎలా చేస్తారంటే ఆ నెలలో 2-3 దేవుడు ప్రేరేపించడం నాకు తెలుస్తుంది. కాస్త బిగ్ అమౌంట్ 2-3 ఒకే నెలలో బ్రదర్ ఎందుకో మీకు ఆఫరింగ్ పంపించి ప్రేరేపణ వస్తుంది, పంపించి ఒకసారి వచ్చిందో చెక్ చేసి చెప్పండి అని వాళ్ళు చెప్తారు. అలాగే 2-3 ఒకే నెలలో పంపించారు అంటే అమౌంట్ ఎక్కువ వచ్చిందంటే నాకేంటంటే సిగ్నల్ ఏంటంటే ఏదో దూర ప్రయాణం ఉంది సిద్ధపడాలి, అవి దగ్గర పెట్టుకుంటారు. ఆ విధంగా బ్రదర్. సో 11 సంవత్సరాలు అయింది సిటీకి వెళ్ళి. 11 సంవత్సరాల్లో 1 సంవత్సరం మనం ఇబ్బంది పడ్డా. ఆ తర్వాత నుంచి దేవుడు అద్భుతంగా పోషిస్తున్నాడు. చాలా సంతోషం. తర్వాత ఈ విధంగా మీరు చేస్తున్న సువార్తను బట్టి మేము కూడా ఇలాంటి సువార్త చేయాలని ఎవరన్నా ప్రేరేపించబడినటువంటి సహోదరులు ఉన్నారండి? నిజంగా ఈ లాక్డౌన్ నుంచి నేను చేసిన ఈ పరిచయం చూసి చాలామంది ప్రేరేపించబడ్డారు. ఇందులో ఏంటంటే నాకున్న మంట ఎటువంటి అంటే నేను ఒక్కడినే ఎంత ఏరియా కవర్ చేస్తా రోజుకి, నా ఒక్కడి ద్వారా ఎంత ఏరియా కవర్ అవుద్ది. సో ఇలాగ ప్రతి ఒక్కొక్కరు ఈ స్వార్థని చేపడితే ఎంత బాగుంటుంది అని ఆలోచిస్తుంటే ఆ స్టార్టింగ్ డేస్లోనే ఈ ఫేస్ షీల్డ్తో పాటు నాకు టీషర్ట్ మీద దేవుడు ఆలోచన ఇచ్చారు. ఆ టీషర్ట్ మీద కూడా వాక్యాలు ప్రింట్ చేయించి అవి ఇలాగ స్వార్థ చేస్తాను అనుకున్న వాళ్ళకి నేను కూడా మొదలుపెట్టాను. అలాగా అవి కూడా ఇంచుమించు కొన్ని వేల టీషర్ట్లు ఇండియా మొత్తం స్ప్రెడ్ అయినాయి. ఈ విధంగా ఈ బోర్డు కూడా కావాలని ఒక 7-8 రాష్ట్రాలను పరిధిలో ఒక 10 మంది సేవకులు వాళ్ళు కూడా అడిగారు, మాకు కూడా ఉండయి అంటే తప్పకుండా అని వాళ్ళు కూడా ఒక 10 బోర్డ్స్ ఇచ్చా. 7-8 రాష్ట్రాలు ఉన్నారు వాళ్ళు. మహారాష్ట్ర, కర్ణాటక, కోయంబత్తూర్, కేరళ, కన్యాకుమారి, ఆంధ్ర, తెలంగాణ ఈ రాష్ట్రాల్లో ఒక 10 మంది సేవకులు ఈ బోర్డ్స్ ధరించి వాళ్ళ ఏరియాలో నిశ్శబ్ద సువార్త చేస్తూ ఉన్నారు. దేవుని స్తోత్రం. చివరిగా అయ్యా, ఇదే పరిచర్యతో అంటే దేవుడిచ్చిన పిలుపుతో ఇలా కొనసాగుతూ వెళ్ళాలని అనుకుంటున్నారా? ఇంకా నాకు ఈ తాపత్రయం ఉంది, ఈ పని చేయాలని కోరిక ఉంది, ఏదైనా ఉందా? ఎస్, ఈ సువార్త చేస్తున్నప్పుడే ఒక స్వరం నాకు వినిపిస్తూ ఉంది. అదేంటంటే ప్రతి మందిరంలో ప్రార్థన బృందం ఉంటుంది, గాయక బృందం ఉంటుంది, వాద్య బృందం ఉంటుంది. ఈ మధ్య టెక్నికల్ బృందం వచ్చింది, లైవ్ హ్యాండిల్ చేస్తున్నారు టెక్నికల్ టీం. అయితే సువార్త బృందం ఉండలేదు. దేవుడు మాట్లాడుతున్నాడు స్పష్టంగా, ప్రతి చర్చికి ఈ బృందాలతో పాటు సువార్త బృందం ఉండాలి. సువార్త బృందాలను సిద్ధం చేయి, సువార్త బృందాల కొరకు నువ్వు వాళ్ళకి మాట్లాడు అని దేవుడు మాట్లాడాడు. అదే దాన్ని నాకు దేవుడు ఎంతగా కన్ఫర్మ్ చేశాడంటే మొన్న లాస్ట్ ఇయర్ నవంబర్లో మోహన్ సి లాదర్స్ గారు ఐడియా ఉంది, గొప్ప దైవజనుడు. ఆయన వచ్చి సికింద్రాబాద్లో ఒక సభలో మాటలో ఆయన ఇదే ఎగ్జాంపుల్ చెప్పాడు. ఆయన ప్రార్థన బృందం ఉంది, గాయక బృందం ఉంది, వాద్య బృందం ఉంది, టెక్నికల్ బృందం ఉంది, సువార్త బృందం లేదు. ఈ అంచె దినాల్లో సువార్త బృందాలు ఉండాలి ప్రతి చర్చికి ఆయన చెప్తే నాకు గూసంస్ వచ్చినాయి. దేవుడు ఏదైతే చెప్పాడో అదే మాటని ఆ గొప్ప దైవజనుడి నోట్లో చూస్తే నాకు కన్ఫర్మేషన్ ఇచ్చాడు దేవుడు. కనుక ఈరోజు నన్ను వాక్యానికి ఎవరు పిలిచినా దేవుడు ఆ రోజు ఇచ్చిన వాక్యంతో పాటు అదే చెప్తున్నా, ఒక స్వార్థ బృందాన్ని మీరు కలిగి ఉండండి. ఆ స్వార్థ బృందంతో బయటికి ఎంతో కోత ఎంతో విస్తారంగా ఉంది. లక్షల మంది మన చర్చి బయట ఉన్నారు, మన చర్చిలోనే ఆగిపోతున్నాం. రాకడ గుర్తులు నెరవేరుతున్నాయి, సూచనలు చాలా దగ్గరకు వచ్చేసాం. అయితే సువార్త యేసు మాట ఒక్కసారి కూడా విన్నారు. హైదరాబాద్లో తిరుగుతుంటే అదర్ స్టేట్స్ వాళ్ళు యేసు ప్రభు ఫోటో కూడా చూసి ఏ కౌనే నయ హీరోయకి అని, ఎవరైనా కొత్త హీరోవా ఈయన్ని అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నామా అని అడుగుతారు. అంటే యేసు ఫోటో తెలియని వాళ్ళు, యేసు మాట కూడా ఒక్కసారి కూడా చదవని వాళ్ళు ఎంతోమంది మన చుట్టుపక్కలే ఉన్నారు, మన గ్రామాల్లో ఉన్నారు. కనుక అటువంటి వారి వరకు సువార్త బృందాలతో సేవకుడు గ్రామాల్లో తిరిగినప్పుడు నూతనాత్మలు వస్తారు. అనేకులకి దేవుని సువార్త దేవుడిచ్చి చెప్పి వెళ్ళిన ఆజ్ఞని మనం నెరవేర్చిన వారులుగా ఉంటాం. ఒక దిన దేవుడు మనకి గొప్ప కిరీటం, బల నమ్మకమైన మంచి దాసుడా అని ఆయన ఇచ్చే బహుమానాలు పొందుకోవడానికి మనం సిద్ధపడతాం అనేది ఒక తీవ్రమైన ఆలోచన దేవుడు నాకు ఇచ్చినప్పుడు సువార్త బృందాలని తయారు చేయమని దేవుడు చెప్పిన మాటను బట్టి అది నేను చాలామందికి తెలియజేస్తాను. సో మీ ద్వారా వీక్షకులకు ప్రేక్షకులకు నేను కోరే ఒక మాట ఏంటంటే, స్టాన్లీ సుధాకర్ సువార్థికుడు గల్లీలో అయినా ఢిల్లీలో అయినా ఎక్కడో చోట రోడ్ల మీదే నేను ఉంటాను, సువార్త ప్రకటిస్తూ ఉంటాను నిశ్శబ్ద సువార్తగా. కనుక సాక్షి ఉన్నారు కనుక నా కొరకు ఎదురవుతున్న సిచ్యుయేషన్స్ కొన్ని చెప్పా, ఎన్నో ఉన్నాయి సమయానుకూలంగా, కొన్ని మాత్రం వివరించా. మీ చూస్తున్న మీరు ఒక్కరు కూడా ఈ స్టాన్లీ సుధాకర్ అనే సువార్థికుడు ఎక్కడున్నా మీ ఆత్మతో అభిషేకించి మీ దూతల కాపుదలు దయచేసి బహుబలంగా వాడుకో ప్రభా. ఇంకా అనేక మందిని ఇటువంటి వారిని లేవనెత్తనని ఒక్క మాట మీ వ్యక్తిగత కుటుంబ సంఘ ప్రార్థనలో ప్రార్థించాల్సిందిగా నేను మరి నెహ్రూ గారి యొక్క వీడియో ఛానల్, ఈ యూట్యూబ్ ఛానల్ ల్యాంప్ మినిస్ట్రీ ద్వారా మిమ్మల్ని అందరూ హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. తప్పకుండా ప్రార్థించండి. చాలా 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 సంతోషం బ్రదర్. మీ సాక్ష్యం నిజంగా దేవుడు మీకు పెట్టిన భారాన్ని, అది పరిస్థితి ఎలా అయినా సరే, భౌతికంగా మనుషులు ఏమనుకున్నా సరే దాన్ని పక్కన పెట్టి
సువార్త కోసం దేవుని ప్రేరేపణ బట్టి, దేవుని పిలుపుని బట్టి ఆ విధంగా కొనసాగుతున్నారు. మరి ఈ సాక్ష్యాన్ని వింటున్న మీరందరూ కూడా సహోదరులు మీరు చాలా చోట్ల చూసుంటారు, మరి సోషల్ మీడియాలో. ఇలాంటి సేవకులను కూడా మనందరం గుర్తించాలి, వారి పరిచర్ని గుర్తించాలి. మరి ఎక్కువగా వారు చేస్తున్న పరిచర్య కొరకు మీరందరూ ప్రార్థించాలని నేను ఆశపడుతూ ఉన్నాను. మీరు ఎవరన్నా పిలిస్తే పరిచర్యకు వెళ్ళే ఉద్దేశం ఏమైనా ఉందా, లేకపోతే ఇదే పరిచర్య చేస్తారా? పిలుస్తుంటారు. ఎందుకంటే దేవుని మహాకృప, వాక్యానికి ప్రతి సండే ఒక కొత్త చర్చిలోకి వెళ్తుంటాను. అక్కడ వాక్యం చెప్తా, ఈ సాక్ష్యాన్ని కూడా చెప్పమని అడుగుతారు. అలాగే ఇచ్చిన తలాంతను బట్టి వర్షిప్ చేయమని అడుగుతారు. కీబోర్డ్ ప్లే చేస్తుంటా. అలాగే దేవుని మహాకృప సిటీలో ఇంగ్లీష్ టు తెలుగు ట్రాన్స్లేషన్ చేస్తున్నా, హిందీ టు తెలుగు ట్రాన్స్లేషన్ కూడా దేవుడు వాడుకుంటున్నాడు. కనుక అనేక తలాంతులతో దేవుడు నమ్మిపోయాడు. యవనస్తుల రిట్రీట్స్ కండక్ట్ చేస్తుంటా, బైబిల్లోంచి అనేక కాంపిటీషన్స్ కండక్ట్ చేసి యవనస్తుల్ని నడిపించడంలో వాడుకుంటున్నాడు. సో విన్నారు కదండి, బ్రదర్ చెప్పిన పరిచర్యలన్నీ కూడా ఒకవేళ మీ సంఘాల్లో అవసరం అయితే నేను బ్రదర్ నెంబర్ మీకు కింద ఇచ్చాను, కనిపిస్తూనే ఉంది కదా, ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ అయ్యి ఖచ్చితంగా బ్రదర్ చేస్తున్న పరిచర్యలను మీ సంఘాల్లో వాడుకోవచ్చు. మరి ఎంత విలువైన సాక్ష్యాన్ని, వారి సమయాన్ని, నిజంగా ఇది 2 సంవత్సరాల నిరీక్షణ అండి, దేవుని కృప ఈ రోజుకి అయ్యింది. వారి సాక్ష్యాన్ని మనతో పంచుకున్నారు. ఈ సాక్ష్యాన్ని మీద మీలో అనేక మంది వీరు చేస్తున్న సువార్త ద్వారా మరి ప్రోత్సహించబడ్డారని నేను నమ్ముతున్నాను, అలాగే విశ్వసిస్తున్నాను. అంటే ఇదే సువార్త కాదు, దేవుడు మీ ఏ విధమైనటువంటి తలంపిస్తే ఆ విధమైన సువార్తలో మరి మనందరం ముందుకు వెళ్ళే సమయం, సహోదరుడు అన్నట్టుగా మరి అంత్యకాలాలు ఎటు చూసినా సరే అనేకమైన సూచనలు మనకు కనపడతా ఉన్నాయి. యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి, కరువులు కనపడతా ఉన్నాయి, మానవత్వం ముఖ్యంగా నశించిపోతూ ఉన్నాయి. కన్న తల్లిదండ్రులే పిల్లల్ని చంపుతూ ఉన్నారు, పిల్లల తల్లిదండ్రులు చంపుతూ ఉన్నారు. మరి ఎన్నో మనం వినకూడని చూడకూడని లోకంలో మన మధ్య జరుగుతూ ఉన్నాయి. మరి ఎంతకంటే సూచనలకే ఆధారాలు ఇంకా ఏమి ఉంటాయి చెప్పండి. సో కనుక మనందరం కూడా మనకు చేతనైన పరిచర్య, ప్రభు శక్తిని పొందుకొని మనం చేయాలని సహోదరుని బట్టి నేను ఎంతగానో దేవునికి వందనాలు చెల్లిస్తూ ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ అనడా. థ్యాంక్ యూ. యేసయ్యా నీవు లేక ఉండలేముగా, నీవు తోడుంటే మా బ్రతుకు పండగేనుగా. యేసయ్యా నీవు లేక ఎండమావిగా, నీవు తోడుంటే మా గుండె నిండు బావిగా మలిగినది.